హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా సువర్ణ అవకాశం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆల్ యూపీఎస్సీ సబ్జెక్ట్స్ మొత్తం జనరల్ స్టడీస్ అంతా కూడా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సీసాట్ అండ్ అదర్ కోర్సెస్ కూడా మీకు ఫ్రీగా వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఏపీ, తెలంగాణ, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఫ్రీ విత్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఇది రెగ్యులర్ ఫార్మాట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా సెపరేట్గా ఆఫర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇఫ్ యూ ఆర్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్ యూ కెన్ ఆప్ట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్, సేమ్ ఫీజు. ఇఫ్ యూ ఆర్ రెగ్యులర్ స్టూడెంట్ యూ కెన్ గో ఫర్ అవర్ రెగ్యులర్ కోర్స్. సో రెగ్యులర్లో మళ్ళీ మీకు ఆఫ్లైన్ హైదరాబాద్, విశాఖపట్నంలో అండ్ ఆన్లైన్ కూడా మనకి అందుబాటులో ఉంది. ఆన్లైన్ 2 మోడ్స్, లైవ్ అండ్ రికార్డెడ్ అండ్ ఓన్లీ రికార్డెడ్ మోడ్లో కూడా మనకి అందుబాటులో ఉంది. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకేసారి పే చేసే ఆప్షన్ ఉంది. ఫీజు మీకు కనిపిస్తున్న ఫీజు అనేది 31st జూలై వరకు వ్యాలిడ్ అండ్ 31st జూలై తర్వాత 1st ఆగస్ట్ నుంచి ద ఫీ ఈజ్ గోయింగ్ అప్ బై 10,000 రూపీస్. ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో 31st జూలై లోపు మీరు జాయిన్ అయిపోతే ఇక్కడ కనిపిస్తున్న ఫీకే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో 1st ఆగస్ట్ నుంచి ఫీజు అయితే పెరుగుతుంది ఫర్ బోత్ ది కోర్సెస్. ఆప్షనల్స్కి వీఆర్ ఆఫరింగ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తుంది. వీటికి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫీ స్ట్రక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఆఫ్ 5,000 పర్ మంత్కి 5,000 పే చేసి జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఇది మీకు 31st జూలై వరకు వ్యాలిడ్ టిల్ 31st జూలై. 1st ఆగస్ట్ నుంచి ఆప్షనల్ ఫీ కూడా 5,000 పెరుగుతుంది. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ బిఫోర్ 31st జూలై అండ్ యూ కెన్ కాల్ అప్ దిస్ నెంబర్, ప్రత్యూష మేడం నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అయిపోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మేడం అడిగి క్లియర్ చేసుకోవచ్చు. ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ యువర్ కోర్సెస్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. సో మీ అందరికీ తెలుసు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. టీఎస్పీఎస్సీకి వచ్చేసింది, ఏపీపీఎస్సీకి రాబోతోంది ఆగస్ట్ 1st వీక్లో. సో ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వీ హ్యావ్ గ్రూప్ 1 కోర్సెస్, గ్రూప్ 2 కోర్సెస్. గ్రూప్ 2 ఓన్లీ రికార్డెడ్ మోడ్లోనే ఉంది. గ్రూప్ 1 మీకు బోత్ ఆప్షన్స్, లైవ్ అండ్ రికార్డెడ్ బోత్ ఆప్షన్స్లో లభిస్తుంది. అండ్ ఓన్లీ ఏపీ ప్యాక్ అండ్ తెలంగాణ ప్యాక్ కూడా తీసుకోవచ్చు. యూ విల్ గెట్ 4 సబ్జెక్ట్స్, ఏపీ, తెలంగాణ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, ఇక్కడ బైఫర్కేషన్, అక్కడ వచ్చేసి తెలంగాణ మూమెంట్. ఈ 4 సబ్జెక్ట్స్ మీకు కవర్ అవుతాయి. 31st జూలై వరకు ఈ ఆఫర్ కూడా వ్యాలిడ్గా ఉంది. ఫర్దర్ డౌట్స్ కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్లో కూడా డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయవచ్చు. సో లెర్నింగ్ లెసన్స్ అనే పేరుతో ఇవాళ ఎడిటోరియల్ వచ్చింది. నిన్నటి ఎడిటోరియల్ లాస్ట్లో వాయిస్ కట్ అయింది, నేను చూశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐ డింట్ హ్యావ్ టైమ్. సో మళ్ళీ చేయడానికి టైం కుదరలేదు బికాస్ ఆఫ్ మై అదర్ షెడ్యూల్స్. ఐ విల్ టేక్ కేర్. ఇవాళ నుంచి అలా జరగకుండా చూసుకుందాం. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి లెర్నింగ్ లెసన్స్ అని. సో టైటిల్ ఈ ఎడిటోరియల్ వచ్చేసి మంకీ పాక్స్కి సంబంధించి. సో మంకీ పాక్స్ గురించి కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ చూసేద్దాం. మంకీ పాక్స్ ఫస్ట్ టైం ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1958 అమ్మ. 1958లో డెన్మార్క్లో ఇట్ వాజ్ ఫస్ట్ టైం డిస్కవర్డ్ అమాంగ్ మంకీస్. రీసెర్చ్ కోసం తెచ్చుకున్న కొన్ని మంకీస్లో ఈ మంకీ పాక్స్ అనేది కనిపించింది. సో దిస్ డిసీజ్ ఈజ్ ఎ జూనోటిక్ డిసీజ్. అంటే ఇది యానిమల్ టు యానిమల్ స్ప్రెడ్ అవుతుంది, యానిమల్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుంది, హ్యూమన్ టు హ్యూమన్, హ్యూమన్ టు యానిమల్, యానిమల్ టు యానిమల్, హ్యూమన్ టు హ్యూమన్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో యానిమల్ టు హ్యూమన్ ఇలా కూడా స్ప్రెడ్ అవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ జూనోటిక్ డిసీజ్. అయితే హ్యూమన్స్లో, మనుషుల్లో ఈ డిసీజ్ ఫస్ట్ టైం ఎప్పుడు గుర్తించారంటే 1970లో గుర్తించారు. కాంగోలో, ఆఫ్రికాలోని కాంగోలో దీన్ని గుర్తించడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఈ పర్టిక్యులర్ డిసీజ్ ఏదైతే ఉందో, మంకీ పాక్స్ ఏదైతే ఉందో, ఇట్ బికేమ్ ఎండెమిక్ అంటే కొన్ని ప్రాంతాలకి పరిమితం అవ్వడం. ఎపిడమిక్ అంటే బాగా ఒక దేశం అంతా స్ప్రెడ్ అవ్వడం. పాండమిక్ అంటే ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోవడం. కోవిడ్-19 అనేది పాండమిక్, ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. ఎండమిక్ అంటే కొన్ని ప్రాంతాలకి మాత్రమే స్ప్రెడ్ అయి ఉండడం అనమాట. సో ఇట్ ఈస్ ఎండమిక్ ఇన్ విచ్ ప్లేసెస్? సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికా, ఈ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఈ డిసీజ్ అనేది రావడం అనేది జరిగింది. బయట వేరే దేశాల్లో ఈ డిసీజ్ ఎక్కువగా మనకి కనిపించలేదు. బయట దేశాల్లో ఎక్కువగా ఈ డిసీజ్ అనేది కనిపించలేదన్నమాట. సో దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ యువర్
మంకీ పాక్స్. అండ్ మంకీ పాక్స్ వైరస్ వల్ల వస్తుంది, ఆల్రెడీ చెప్పాను. ఈ వైరస్ ట్రాన్స్మిషన్ కూడా మీకు యానిమల్స్, ఆల్రెడీ చెప్పాను, యానిమల్స్ టు యానిమల్స్, హ్యూమన్ టు యానిమల్, యానిమల్ టు హ్యూమన్, హ్యూమన్ టు హ్యూమన్ కూడా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. జరుగుతుంది. సో ఇప్పుడు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ఒక హెల్త్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగింది. దానివల్ల ఇది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. సో దానికి అదేంటది ఎడిటోరియల్లో డీటెయిల్డ్గా రాశారు, ఒకసారి చూసేద్దాం. ఇండియా మస్ట్ స్టెప్ అప్ రీసెర్చ్ అండ్ ప్రిపేర్ అడిక్వేట్ డిఫెన్సెస్ అగెన్స్ట్ మంకీ పాక్స్. మంకీ పాక్స్ ఇప్పుడు ఒక దేశంలో కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. కాబట్టి భారతదేశంలో కూడా కేసులు మెల్లమెల్లగా పెరగడం మొదలైంది. కాబట్టి ఇండియా ఏం చేయాలి, రీసెర్చ్ని స్టెప్అప్ చేయాలి, దానికి డిఫెన్సెస్ని రెడీ చేసుకోవాలి. అంటే మనకి వ్యాక్సిన్స్, మందులు ఇలాంటి వాటిని రెడీ చేసుకోవాలని చెప్పి దీని అర్థం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ 2 years, ఫస్ట్ టైం ఎప్పుడు COVID-19 2020లో, has declared a viral outbreak to be a public health emergency of international concern. Very, very important. PHEIC. Last 2 yearsలో ఫర్ ద సెకండ్ టైం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2 diseasesని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ 1 step బిహైండ్ పాండమిక్ అనేది హయ్యెస్ట్ లెవెల్. పాండమిక్ అని డిక్లేర్ చేస్తే ఇంకా గ్లోబల్ అతిపెద్ద ఎమర్జెన్సీ అని అర్థం. దానికంటే నెక్స్ట్ లెవెల్ ఎమర్జెన్సీ అని అర్థం. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని అర్థం. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇలా డిక్లేర్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం, డిక్లేర్ చేయడంలో దాని యొక్క ఉద్దేశం ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం ఏంటని మీకు డౌట్ రావచ్చు. దీని అర్థం ఏంటంటే, ఇట్ ఇండికేట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే, మంకీ పాక్స్ నౌ కాన్స్టిట్యూట్స్ ఏ పబ్లిక్ హెల్త్ రిస్క్. It constitutes a public health risk through the international spread of disease. అంటే ఒక దేశంతో ఇది ఆగట్లేదు, ఇంటర్నేషనల్ స్ప్రెడ్ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పబ్లిక్ హెల్త్ రిస్క్, నాట్ జస్ట్ ఫర్ ఇండియా అండ్ ఫర్ ఎంటైర్ వరల్డ్కి ఇది రిస్క్ అని చెప్పడం అర్థం. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ ఇమీడియట్గాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇమీడియట్గాను అండ్ కోఆర్డినేటెడ్, అంటే ఎవరి మట్టుగాలు కాకుండా కోఆర్డినేటెడ్ ఇంటర్నేషనల్ రెస్పాన్స్ అనేది అవసరము. ప్రపంచ దేశాలన్నీ చెయ్యి కలిపి దీన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించాల్సిన అవసరము ఉంది. ఓకే, ఇది పాండమిక్ అయ్యే లోపే ఎంటైర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా చేతులు కలిపి, ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ అన్ని దేశాలు చేతులు కలిపి కోఆర్డినేటెడ్ రెస్పాన్స్తో దీన్ని కంటైన్ చేయాలి, అంటే కంట్రోల్ చేయాలి. పాండమిక్గా మారకుండా కంట్రైన్ చేయాలి. అంటే ప్రతి దేశం కూడా ట్రాన్స్మిషన్ని కంట్రోల్ చేయడానికి ఇంపార్టెంట్ రిసోర్సెస్ లైక్ వ్యాక్సిన్స్ ఇట్లాంటి వాటిని ఒకళ్ళొకరు షేర్ చేసుకోవడానికి, రైట్, డయాగ్నోసిస్, ట్రేసింగ్, వ్యాక్సినేషన్ లాంటి అంశాలని ఇంకా స్టెప్అప్ చేయడానికి ప్రయత్నం ఎప్పటి నుంచే చేయాలి అని అర్థం. అందుకోసం అని చెప్పి ఇలా డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు ఏదన్నా ఒక ఎమర్జెన్సీ పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ అంటేనే కదా ఇవన్నీ జనాలు పట్టించుకుంటారు, లేకపోతే పట్టించుకోకుండా రిలాక్స్ అవుతారు. అందుకని డిక్లేర్ చేస్తుంది. డిక్లేర్ చేస్తే దిస్ ఈజ్ వాట్ ఆల్ ద కంట్రీస్ ఆర్ సపోజ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్, సపోజ్ టు అండర్స్టాండ్ అండ్ సపోజ్ టు డూ. దిస్ ఈజ్ వాట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెంట్. సో ఇది దీనికి అవసరమైన బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏం చెప్తున్నారో ఒకసారి చెక్ చేద్దాం. With 4 cases confirmed in India and around 14,500 cases globally, monkeypox outbreaks have triggered international consternation in a world that is yet to recover from the COVID-19 pandemic. ఇండియాలో 4 కేసెస్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా 14,500 కేసెస్ ఉన్నాయి. మంకీ పాక్స్ ఏం చేసింది, ఇంటర్నేషనల్ కాన్స్టర్నేషన్, సంభ్రమాశ్చర్యాలు అంటాం, కాన్స్టర్నేషన్, ప్రపంచం అంతా మళ్ళీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఒక ఆశ్చర్యం అంటే ఎటువంటి
పాజిటివ్ ఆశ్చర్యం కాదు, నెగిటివ్ ఆశ్చర్యం, ఒక యాంగ్జైటీతో, టెన్షన్తో కూడిన ఆశ్చర్యం. ఇప్పుడే ఇంకా కోవిడ్-19తో మనం రికవర్ అవుతున్నాము, ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు, 4th వేవ్ ఏదో నడిచేస్తుంది, ఈ టైంలో మళ్ళీ ఈ మంకీ పాక్స్ ఏంట్రా బాబు అని చెప్పి మన ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ చూసే పరిస్థితిని ఈ మంకీ పాక్స్ తీసుకొచ్చింది. ఆఫ్టర్ ఎ స్ప్లిట్ వర్డిక్ట్ అట్ ద ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్, ఈ మీటింగ్ పెట్టారంట, ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్ పెట్టారు. ఎందుకు మీటింగ్ పెట్టారు? ఆన్ వెదర్ మంకీ పాక్స్ డిజర్వ్ టు బి టర్మ్డ్ ఏ PHEIC, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద దీన్ని డిక్లేర్ చేయాలా లేదా అని చెప్పి మీటింగ్ పెడితే స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది. సగం మంది చేయాలని, సగం మంది వద్దని అన్నారు. సో ఫైనలీ ఇట్ ఫెల్ ఆన్ WHO's డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రియేసస్. ఈయన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. కమిటీ డెసిషన్ సగం సగం అయింది. సో ఫైనల్గా హీ వాజ్ సపోజ్ టు టేక్ ఏ కాల్ అండ్ ఫైనల్గా ఆయన డెసిషన్ తీసుకొని దీన్ని PHEICగా డిక్లేర్ చేశారు. PHEIC ఈజ్ జస్ట్ 1 స్టెప్ షార్ట్ ఆఫ్ ఎ పాండమిక్ క్లాసిఫికేషన్. పాండమిక్ అని చెప్పడం కంటే ఒక్క స్టెప్ మాత్రమే ఇది తక్కువ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్-19 మీరు తీసుకుంటే, ఫాలోయింగ్ ద డిక్లరేషన్ ఆఫ్ కోవిడ్-19 యాజ్ ఎ పాండమిక్ ఆన్ March 11, 2020, World Health Organization had come under criticism for not responding with alacrity on public health threat that the coronavirus pandemic portended. కరోనా వైరస్ పాండమిక్ వల్ల ఎంత థ్రెట్ ఉంది అనే విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అలాక్రిటీతో రెస్పాండ్ అవ్వలేదు. అంటే విత్ ఎ లాట్ ఆఫ్ ఎంతూజియాజం, యాక్టివ్గా దాన్ని ట్రాక్ చేసి అలాక్రిటీ అంటే విత్ లాట్ ఆఫ్ ఎంతూజియాజం, లాట్ ఆఫ్ యాక్టివ్నెస్ అని అర్థం. ఇమీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని అందరూ క్రిటిసైజ్ చేశారు. చాలా లేట్గా మీరు రియలైజ్ అయ్యారు అది పాండమిక్ అని, అదొక పెద్ద ఎమర్జెన్సీ అని చెప్పి, మీరు ముందే చెప్పుంటే ఇంకా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అప్పుడు ఏం చేసింది కోవిడ్-19? ఇట్ హెడ్ టర్న్డ్ కోవిడ్-19 క్రైసిస్ యాజ్ ఎ PHEIC ఆన్ January 30, 2020 వెన్ గ్లోబల్ కేసెస్ వర్ అరౌండ్ 7,500. 7,500 కేసులు ఉన్నప్పుడు PHEIC అని చెప్పి కోవిడ్-19ని టర్మ్ చేయడం జరిగింది. ఆర్ అబౌట్ హాఫ్ ద లెవెల్స్ నౌ రిపోర్టెడ్ ఫర్ మంకీ పాక్స్. మంకీ పాక్స్కి ఇప్పుడు ఎంత 14,500 కేసెస్ ఉన్నాయి. దీంట్లో అప్రాక్సిమేట్గా సగం కేసులు ఉన్నప్పుడు దీన్ని PHEIC అని చెప్పింది, పాండమిక్ అని చెప్పాల. January 30, 2020లో. The following February was a pivotal month. Pivotal అంటే వెరీ ఇంపార్టెంట్ అనే మీనింగ్ వస్తుంది. మంత్ దట్ కంపెల్డ్ అంటే ఫోర్స్డ్ WHO to elevate threat levels and push the world into territory that it had not navigated since the 1918 influenza pandemic. 1918లో ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ వచ్చినప్పటి నుంచి మనం ఎప్పుడూ చూడని పరిస్థితుల్లో, అలాంటి టెరిటరీలో వరల్డ్ ఎంటర్ అయిపోయింది. వరల్డ్ ఎంటర్ అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని పాండమిక్ అని డిక్లేర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఓకేనా? థ్రెట్ లెవెల్ ఎలివేట్ చేసి PHEIC నుంచి పాండమిక్ అని చెప్పి థ్రెట్ లెవెల్ ఎలివేట్ చేసి డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దో మంకీ పాక్స్ ఈజ్ కాజ్డ్ బై ఎ వైరస్ దట్ ఈస్ ఎండమిక్ ఇన్ ఎ ఫ్యూ ఆఫ్రికన్ కంట్రీస్. చెప్పాను కదా, ఎండమిక్ అంటే కొన్ని ఏరియాస్కి మాత్రమే చెంది ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొన్ని మామిడి పళ్ళు ఒక ప్రాంతంలోనే పండుతాయి, కొన్ని వంకాయలు కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి, కొన్ని జబ్బులు కొన్ని ప్రాంతాల్లోనే వస్తాయి. అప్పుడు ఎండమిక్ అనే పదాన్ని వాడతారు. ది వరల్డ్ టుక్ నోట్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ వాస్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్ ద UK ఆన్ May 6, 2022. 2022 6th May యునైటెడ్ కింగ్డమ్లో మంకీ పాక్స్ ఎప్పుడైతే మనకి రిపోర్ట్ అయిందో అప్పుడు ప్రపంచం చూడడం, ఇదేంటిది ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రమే ఉండే కదా డిసీజ్ కదా, ఇది ప్రపంచ దేశానికి ఎలా వచ్చింది, UKకి ఎలా వచ్చింది, యూరోపియన్ కంట్రీస్కి ఎలా వచ్చిందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా నోటీస్ చేయడం మొదలైంది. విత్ ఇన్ ఏ మంత్ అండ్ హాఫ్, సరిగ్గా అక్కడికి మంత్ అండ్ హాఫ్లో ఇట్ స్ప్రెడ్ టు 63 కంట్రీస్, 63 దేశాలకు స్ప్రెడ్ అయింది. విత్ స్పెయిన్, బెల్జియం అండ్ ద US. హిస్టారికలీ నాన్ ఎండమిక్ ఫర్ వైరస్. హిస్టారికల్గా ఎప్పుడు ఈ దేశాల్లో మంకీ పాక్స్ లేదు. బిగినింగ్ టు రిపోర్ట్ ఎ స్పైక్ ఇన్ కేసెస్. ఈ దేశాల్లో మంకీ పాక్స్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేయడం అనేది మొదలైంది. ఇన్ ఆఫ్రికా టూ, ట్రాన్స్మిషన్ హ్యాస్ బీన్ హిస్టారికల్లీ లిమిటెడ్ అండ్ దెర్ ఈస్ అన్సర్టనిటీ ఓవర్ ద ఈవెంట్స్ దట్ హ్యావ్ కాజ్డ్ సచ్ ఏ గ్లోబల్ స్పైక్. ఆఫ్రికాలో కూడా ఎప్పుడూ విపరీతంగా ట్రాన్స్మిట్ అయిన సందర్భాలు లేవు మంకీ పాక్స్ విషయంలో. ఇప్పుడు అందుకే దెర్ ఇస్ అన్సర్టనిటీ, మన క్లారిటీ లేదు ఓవర్ ద ఈవెంట్స్ దట్ హ్యావ్ కాజ్డ్ సచ్ ఏ గ్లోబల్ స్పైక్. ప్రపంచవ్యాప్తంగా ఇంత ఎక్కువగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి, ఈవెంట్స్ ఏంటి అనే విషయంలో క్లారిటీ లేదు. దెర్ ఈజ్ నో క్లారిటీ. ఎందుకు ఇలా
పెరిగిపోయింది అనేది ఇప్పటికీ కూడా మనకి తెలియదు, అన్సర్టెనిటీయే ఉంది. Monkeypox for now has more visible manifestations such as rashes, blisters and is said to be overrepresented in men who have sex with men. ఎక్కువగా గే కమ్యూనిటీ అంటే మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ అట్లాంటి వాళ్ళలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది, వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ సెగ్మెంట్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ర్యాషెస్, బ్లిస్టర్స్ లాంటివి వస్తున్నాయి. ఇట్ ఈస్ బిలీవ్ టు స్ప్రెడ్ ఓన్లీ త్రూ close contact and is fatal only to the extremely immunocompromised. క్లోజ్ కాంటాక్ట్ ద్వారా ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతుంది. ఎవరికైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయో, రోగనిరోధక శక్తి బాగా ఎవరికైతే తక్కువ ఉందో అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇట్ ఈస్ ప్రూవింగ్ టు బి ఫ్యాటల్, అంటే చాలా డేంజరస్గా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం కలిగించేలాగా వాళ్ళకి మాత్రమే ఉంది. WHO has recommended that countries step up surveillance. WHO ఏమని రికమెండ్ చేసింది? కంట్రీస్ మస్ట్ స్టెప్ అప్ సర్వీలెన్స్ అంటే పర్యవేక్షణ. సో ఎంతమందికి వస్తున్నాయి కేసెస్, ఎలా ఉంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఈ అంశాలన్నింటినీ సర్వీల్ చేయాలి, ఆ సర్వీలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, స్టెప్అప్ చేయాలి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసింది. అండ్ యాంప్లిఫై పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ప్రజల్లో మంకీ పాక్స్ గురించి అవగాహన కలిగించే క్యాంపెయిన్స్, ప్రచారాలు చేయాలి, ప్రజలకి దాని గురించి తెలియజెప్పాలి. అండ్ గవర్నమెంట్స్ వర్క్ టువర్డ్స్ నాట్ స్టిగ్మటైజింగ్ ద డిసీజ్. మంకీ పాక్స్ ఎవరన్నా వస్తే వాడిని ఏదో వెలివేసినట్టు, వాడిని పనికిమాలిన వాళ్ళలాగా, తక్కువ జాతి వాళ్ళలాగా తక్కువ చేసి చూడకూడదు. స్టిగ్మటైజ్ చేయడం అంటే ఇఫ్ యు ఆర్ స్టిగ్మటైజింగ్ సమ్వన్ దట్ మీన్స్ యు ఆర్ ట్రీటింగ్ హిమ్ ఇన్ ఏ డీహ్యూమనైజింగ్ మేనర్, అంటే తక్కువగా చూస్తున్నావు, డిస్రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నావు, అదేదో తప్పు చేసేసాడు. ఇప్పుడు చూడండి, స్టిగ్మటైజేషన్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నారు అనుకోండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, వేరే కులం వాడిని ప్రేమించారనుకోండి, స్టిగ్మటైజ్ చేస్తారు. ఏంటి వీళ్ళ కులం కలంకితం అయిపోయింది, మచ్చబడిపోయింది, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్న మన కులం దానివల్ల కలుషితం అయిపోతుంది అంటే ఒక తప్పు చేసిన వాళ్ళలాగా, అదేదో పెద్ద పాపంలాగా చూడడాన్ని మనం స్టిగ్మటైజ్ చేయడం అంటాం. ఈ డిసీజ్ని స్టిగ్మటైజ్ చేయొద్దు, డిసీజ్ వచ్చిన వాళ్ళని తక్కువ చేసి చూడొద్దు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మానసికంగా కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. డిసీజ్ వల్ల వచ్చే సమస్య సగం అయితే, చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అసహించుకుంటే, మనల్ని దూరం పెడుతుంటే వచ్చే ప్రాబ్లం ఇంకా పెద్దది. అందుకని స్టిగ్మటైజ్ చేయకుండా కూడా గవర్నమెంట్స్ యాక్షన్స్ తీసుకోవాలి. ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీ ప్రైమ్డ్ టువర్డ్స్ ప్రొడ్యూసింగ్ డయాగ్నోస్టిక్ కిట్స్. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైమ్డ్ అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా ప్రైమ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇంపార్టెంట్ అని, మెయిన్ అని. ఇట్ ఈస్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అంటారు. సో చాలా ఇంపార్టెంట్, మెయిన్ అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడేమో వర్బ్ రూపంలో వాడారు. ప్రైమ్ అంటే ఇక్కడ మీనింగ్ బీ ప్రిపేర్డ్. చూడండి, రేపొద్దున్న సమస్య పెద్దదవుతుంది, అలాంటప్పుడు మనం దానికి సిద్ధంగా ఉండాలి. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఆర్ వీ హ్యావ్ టు ప్రైమ్ అవర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్పైక్ ఇన్ మంకీ పాక్స్. మంకీ పాక్స్ ఇండియాలో కూడా వేలల్లో, లక్షల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం డయాగ్నోస్టిక్ కిట్స్ రెడీగా ఉండాలి. డిసీజ్ని కన్ఫర్మ్ చేయడానికి డయాగ్నోస్టిక్, తర్వాత బ్లడ్ టెస్ట్లు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అవసరమైన వ్యాక్సిన్లు, తర్వాత మందులు అన్నిటినీ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. The experience from the COVID-19 pandemic has shown that governments implement measures to avoid panic but are often opaque and vague with information necessary to quell it. మనకి COVID-19 పాండమిక్ వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్స్ ప్యానిక్ని అవాయిడ్ చేయడానికి మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. ప్యానిక్ అంటే విపరీతమైన కంగారు అయిపోవడం, టెన్షన్ అయిపోవడం ప్రజలందరూ కూడా. ఆ ప్యానిక్ అటాక్స్ జరగకుండా, ప్యానిక్ అవ్వకుండా మెజర్స్ తీసుకుంటారు, యాక్షన్స్ తీసుకుంటారు. కానీ దే ఆర్ జనరలీ ఒపేక్, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండరు. మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఫిల్టర్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకిస్తారు, చాలా ఇన్ఫర్మేషన్ ఒపేక్గా ఉంచుతారు. ఒపేక్ అంటే నాట్ ట్రాన్స్పరెంట్. వేగ్ అంటే క్లారిటీ లేకపోవడం, అన్క్లియర్. వేగ్గా, ఒపేక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. క్వెల్ అంటే అర్థం ఏంటంటే అణిచివేయడం. ప్యానిక్ అంటే ప్యానిక్ని పూర్తిగా అణిచేసేలాగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, కొంత మాత్రమే ఇస్తుంటారు, అది కూడా వేగ్గా ఇస్తారు, ఒపేక్గా ఉంటారు, ట్రాన్స్పరెంట్గా ఉండరు అనేది మనకి COVID-19 పాండమిక్ టైంలో అర్థమైంది. While it is unclear how the monkeypox outbreak will play out in the months to come, the government must begin coordinated action with the states to accurately summarize and disseminate the extent of the threat. అర్థమైందా? ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వైల్ ఇట్ ఈస్ అన్క్లియర్ హౌ ద మంకీ పాక్స్ అవుట్బ్రేక్ విల్ ప్లే అవుట్. రాబోయే రోజుల్లో మంకీ పాక్స్ అవుట్బ్రేక్ అనేది
ఎలా ప్లేఅవుట్ అవుతుంది, అంటే ఎలా ఉండబోతోంది, అంటే ఇంకా బాగా కేసులు పెరిగిపోతాయా తగ్గుతాయా అనే విషయం మనకి ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇట్ ఈస్ అన్క్లియర్. అయితే గవర్నమెంట్స్ ఏం చేయాలి? దే మస్ట్ బిగిన్ కోఆర్డినేటెడ్ యాక్షన్. మిగిలిన రాష్ట్రాలతో కలిసి కోఆర్డినేటెడ్ యాక్షన్ గవర్నమెంట్ మిగిలిన రాష్ట్రాలతో కలిపి పార్టిసిపేట్ ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్తో రావాలి. టు యాక్యురేట్లీ సమ్మరైజ్ అండ్ డిసెమినేట్ ది ఎక్స్టెంట్ ఆఫ్ థ్రెట్ ఎంత ఉంది అనే విషయాన్ని క్లియర్గా సమ్మరైజ్ చేయాలి. డిసెమినేట్ అంటే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలి, నలుగురికి తెలియజెప్పాలి. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎలా పెరుగుతున్నాయి, ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియజెప్పాలి. అంటిల్ నౌ మంకీ పాక్స్ ఫెల్ అండర్ ది కేటగిరీ ఆఫ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. ఇది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ కేటగిరీలో ఉంటుంది. అంటే అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ట్రాపికల్ ఏరియాస్లో మాత్రమే ఎక్కువగా వస్తుంది అన్న కేటగిరీలో ఇది ఉండింది. రిలేటెడ్ టు ఇరాడికేటెడ్ స్మాల్ పాక్స్ వైరస్. మంకీ పాక్స్ ఈజ్ సిమిలర్ టు స్మాల్ పాక్స్ అనమాట. స్మాల్ పాక్స్ ఈజ్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్, కంప్లీట్గా రిమూవ్ చేయబడింది, నిర్మూలించబడింది. వ్యాక్సిన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్మాల్ పాక్స్ అనేది రావట్లేదు, దానికి లింక్ అయింది ఇది. సో మంకీ పాక్స్ ఈజ్ సస్పెక్టెడ్ టు హ్యావ్ యాంప్లిఫైడ్. మరి ఇప్పుడు ఎందుకు పెరిగింది? డ్యూ టు ది రెడ్యూస్డ్ ఇమ్యూనిటీ అగెన్స్ట్ ది స్మాల్ పాక్స్ వైరస్. స్మాల్ పాక్స్ అనేది పూర్తిగా ఎలిమినేట్ అయిపోయింది, దానికి సంబంధించి ఎవరైనా తీసుకోవట్లేదు. సో లుక్స్ లైక్ పీపుల్ హ్యావ్ కొత్తగా పుడుతున్న వాళ్ళలో స్మాల్ పాక్స్కి తగ్గ ఇమ్యూనిటీ లేదేమో, ఆ లేకపోవడం వల్లే ఇప్పుడు దానికి రిలేటెడ్ వైరస్ అయిన మంకీ పాక్స్ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయేమో అనేది ఒక చిన్న సస్పిషన్, అనుమానం, కన్ఫర్మేషన్ కాదు, సస్పిషన్ అంతే. ఇండియన్ ల్యాబ్స్ అండ్ బయోటెక్ కంపెనీస్ మస్ట్ స్టెప్ అప్ రీసెర్చ్. మరి ఏం చేయాలి మన ల్యాబ్స్, బయోటెక్ కంపెనీస్? వాళ్ళ రీసెర్చ్ని ఇంప్రూవ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. అండ్ మైన్ దేర్ ఆర్సెనల్. ఆర్సెనల్ అంటే అమ్ముల పొది అంటాం, అంటే వాళ్ళ ఇప్పుడు చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు అర్జునుడు ఉంటాడు, వెనకాల బాణాలన్నీ ఒక గుట్టలో పెట్టుకొని వేస్తాడు కదా, ఆ బాణాల పొదిని అమ్ముల పొది అంటాం, ఆర్సెనల్ అంటాం. అంటే మన అస్త్రశస్త్రాలు అన్నీ అని, మన ఆయుధాలన్నీ అని అర్థం. మరి బయోటెక్ ల్యాబ్స్కి, ఇండియన్ ల్యాబ్స్కి, కంపెనీస్కి ఆయుధాలు ఏంటి? వాళ్ళ యొక్క సైంటిస్టులు, వాళ్ళ యొక్క మెడిసిన్స్, వాళ్ళ రీసెర్చ్, అవన్నిటిని ఏం చేయాలి? మైన్ చేయాలి, డిగ్ చేయాలి. మైన్ అంటే డిగ్ చేయడం, మొత్తం డిగ్ చేసి బయటికి తీసుకొచ్చి యాడిక్వేట్ డిఫెన్సెస్ని రెడీ చేయాలి. ఇఫ్ ద నీడ్ అరైజెస్, అవసరం వస్తే దానికి తగ్గట్టు వ్యాక్సిన్స్, మెడిసిన్స్ రెడీ చేసేలాగా ఇప్పటి నుంచే వాళ్ళు సిద్ధం కావాలి అని దీని యొక్క ఫైనల్ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. చాలా ఈజీ ఎడిటోరియల్, మీరు మామూలుగా చదివేసిన మీకు అర్థమైపోతుంది. సో వెరీ వెరీ సింపుల్. సో లెట్ మీ రీఐటరేట్ దట్ 1st August నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. హూ ఎవర్ ఈజ్ ప్లానింగ్, డూ జాయిన్ బిఫోర్ 31st July. 31st July లోపు జాయిన్ అవ్వండి. అప్ ఫ్రంట్ జాయిన్ అవ్వచ్చు, ఈఎంఐ ఆప్షన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు బోత్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. ఆఫ్లైన్ జాయిన్ అవ్వచ్చు హైదరాబాద్, వైజాగ్లో, లేదా ఆన్లైన్ కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ నీడ్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.